ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది కొత్త కొత్త అధికారులు వచ్చినా, ఎంత అసలు చాలా స్ట్రిక్ట్ అధికారి వచ్చినా ప్రైవేట్ ఆపరేటర్స్ దోపిడీని మాత్రం అడ్డు కట్టలేరు. సో ప్రస్తుతానికైతే ఈ మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ అధికారి అయితే చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ గారు. సో మనీష్ కుమార్ గారు ఏం చెప్పారు, సంక్రాంతి రద్దన ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని చెప్పేసి చాలా వార్నింగ్ ఇచ్చారు. కాదు, ఇలాంటి డైలాగులు మనం ఎన్నిసార్లు విని ఉంటాం చెప్పండి, ఎన్నిసార్లు విని ఉంటాం ఇలాంటి డైలాగులు, ఎంతమంది అధికారుల దగ్గర విని ఉంటాం. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చినా సరే ఎక్కడండి కంట్రోల్ అయ్యింది? ఒక దగ్గరన్నా కంట్రోల్ అయిందా? సరే, ఇప్పుడు ఈయన వార్నింగ్ ఇచ్చాడు. సో ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాతన్నా ప్రైవేట్ ఆపరేటర్స్ భయపడ్డారా? భయపడి ధరలు తగ్గించారా? తగ్గిస్తారా? అసలు జరుగుతుందా అది? సో ఈ అంశం గురించి కంప్లీట్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. ఇలాంటి అధికారులు నిజంగా చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటే డెఫినెట్గా ధరలు అనేవి తగ్గుతాయి. కేవలం వాళ్ళ స్టేట్మెంట్లు, పత్రికలు లేకపోతే న్యూస్లో రావడానికే పరిమితం అవుతున్నాయి తప్ప డెఫినెట్గా గ్రౌండ్లో అయితే రియాలిటీ అసలు చాలా వేరుంది. అసలు ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ అంశం గురించి మీరు డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు మనీష్ కుమార్ గారు అయితే హెచ్చరించారు, బాగానే ఉంది. మరి హెచ్చరించిన తర్వాతన్నా సరే చాలా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ రేట్స్ అన్నీ తగ్గించాలి కదా. నిజంగా తగ్గించారా? ఓసారి చూడండి. ఇది మేక్ మై వెబ్సైట్. ఇందులో ఈ బస్ ఆపరేటర్స్ అందరూ అసలు ఏ రేంజ్లో ప్రైజెస్ పెంచేశారో ఒక్కసారి చూడండి. ఇవన్నీ చూడండి. ఇది జస్ట్ హైదరాబాద్ టు అనంతపురం. ఎప్పుడు డేటు 10వ తారీఖు నేను పెట్టాను ఇక్కడ మీకు చూపించడానికి. 10వ తారీఖు రోజు చూడండి. అసలు ఏంటిది, 3,000 రూపాయలు, 4,500, 1,500, 1,700, 15, 18, ఆల్మోస్ట్ 2,500, 2,000, 2,600, 1,500. ఇక్కడ కూడా కొంచెం బెటర్ ఉన్నట్టున్నాడు, 971. బట్ కొన్నిసార్లు ఏముంటుంది తెలుసా, చాలా బస్ ఆపరేటర్స్ కూడా చాలా తెలివిగా ఇక్కడ ఒక ప్రైస్ పెడతారు అండ్ ఇక్కడ బుకింగ్ దగ్గర ఒక ప్రైస్ పెడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 971 పెట్టారు కదా. ఇక్కడ చూడండి, అస్సలు హైలీ ఇంపాసిబుల్. అసలు 2,500, 3,000, 3,000, 3,000. సార్ చూస్తున్నారా? చూడండి సార్, ఒక్కసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి సార్. ఏంటి సార్ ఈ రేటు? అనంతపురం వెళ్ళడానికి 3,000 రూపాయల. జనరల్గా అనంతపూరు స్లీపరు, ఏసీ స్లీపర్లో వెళ్తేనే 1,000 రూపాయలు, 1,100 సార్. జనరల్ మా నార్మల్ టైంలో 1,000 రూపాయలే. అలాంటి 1,000 రూపాయల ప్రైస్ని ఒక్కసారి చూడండి, 3,000 రూపాయల. ఏంటి సార్ ఇది దారుణం? ఒకసారి చూడండి సార్, వెబ్సైట్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఒకసారి పబ్లిక్ అడగండి సార్ ఫీడ్బ్యాక్. వాళ్ళు ఎంత కొంటున్నారు టికెట్ ఏంటి అని ఒకసారి చూడండి. ఈ ప్రతి బస్సు అంతే, 1,800, 16. ఇప్పుడు ఇది 1,600 ఉంది. పోనీ బుకింగ్ ఓపెన్ చేయండి, 2,000, 2,400, 2,400, 2,600. సార్ ఒకసారి చూడండి సార్. ఇలాంటి వాటి మీద మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. నిజంగా మీరు కేవలం మాటల మీద పరిమితం అవ్వకూడదు సార్. గ్రౌండ్ రియాలిటీలోకి రండి, ఒకసారి చూడండి ఎంత టికెట్ పెట్టారు, ఏంటి ప్రైస్ అన్నది. ప్రతి బస్సు 2,000కి తగ్గట్లే. ఇంటర్సిటీ బస్సు ఇక్కడ చూడు 1,800, 2,000, 2,000. కేవలం ఒక హైదరాబాద్ టు అనంతపూర్కే ఈ ప్రైస్. మరి చూడండి ఒకసారి. కేవలం ఈ వెబ్సైట్లోనే కాదు, ఈవెన్ ఇక్కడ అభిబస్ ఉంది. అభిబస్ చూడండి అసలు ఒకసారి. అభిబస్లో మళ్ళీ ఇక్కడ డేట్ చూడండి, హైదరాబాద్ టు అనంతపూర్ 10వ తారీఖు. ఒకసారి చూడండి ఇక్కడ ప్రైజెస్ 1,900, 2,200, 2,000, 1,900, 2,400, 2,000, 2,020. ఏంటండి ఈ టికెట్ ప్రైస్ ఏంటండి అసలు? ఇది కదా మీరు అడ్డుకోవాల్సింది, వీళ్ళని కదా మీరు అడ్డుకోవాల్సింది, వీళ్ళ మీద కదా మీరు కేసు బుక్ చేయాల్సింది. అసలు ఇలాంటి బస్సుల్ని కదా మీరు సీజ్ చేయాల్సింది. ఎందుకని సీజ్ చేయరు? ప్రతి సంక్రాంతి అప్పుడు
ఇక మినిస్టరో లేకపోతే దానికి సంబంధించి అధికారి బయటకు వస్తారు, ఓ తెగ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఖచ్చితంగా ఇక మీరు బస్ రేట్లు పెంచితే ఇక ఉపేక్షించేదే లేదని చెప్పేసి ఓ తెగ స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో వచ్చేసరికి ఇదిగో ఇలాంటి ప్రైజెస్. ఏంటి ప్రైజెస్ అసలు? సామాన్యుడు కొనగలడా? ఒక టికెట్ 2000 రూపాయల? చూడండి అసలు అది ఎక్కడే కానీ 2000 రూపాయలు తగ్గి ఒక్కటి కూడా టికెట్ అనేది లేదు. అక్కడికి అసలు ప్రతిదీ అల్మదీనా ఇలా ఇవి రెగ్యులర్ వెళ్ళే బస్సులు కూడా విపరీతమైన ప్రైజెస్. 1500, 1300 ప్రతిదీ. జింగ్ బస్సు ఏది చూసుకున్నా సరే అసలు విపరీతమైన రేట్స్ అండి. అసలు భయంకరమైన రేట్స్. వీటి మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి సార్. దీనికి ఒక హద్దు అదుపు అనేది ఉంటుంది, కొంత కంట్రోల్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు సీజన్లో ఎవరు కాదనరు, డెఫినెట్గా పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంత లాభాలు రావాలి కాబట్టి. మరి పెంచడం రెండింతలా మూడింతలా, 1000 రూపాయలు ఉన్న టికెట్ 2500, 1000 రూపాయలు ఉన్న టికెట్ 2000 రూపాయలు. మరి ఇంత దారుణంగా ఇలా పెంచేస్తే ఎలా అండి అసలు? చాలా రాంగ్ అది ఇది. ప్రజల్ని పబ్లిక్ని ఇలా దోచుకునేది. నిజం మన పబ్లిక్ కూడా నిజంగా డెఫినెట్గా మనం కూడా మారాలి. ఎస్, సినిమా టికెట్ ప్రైస్ మీద మనం కొట్లాడతాం, కానీ ఇలాంటి ప్రైజెస్ మీద కదా మనం కొట్లాడాల్సింది. ఇలాంటి ప్రైజెస్ మీద అస్సలు కొట్లాడు అసలు సోషల్ మీడియాలో డిస్కషన్ ఉండదు, డిబేట్ ఉండదు. కానీ సినిమా టికెట్ ప్రైస్ మీద మటుకు అబ్బా విపరీతమైన డిబేట్లు, విపరీతమైన గొడవ, విపరీతమైన రచ్చ ఉంటుంది. సో ప్రియారిటీ ఏదో నిజంగా పబ్లిక్ కూడా తెలియట్లే. ఒకసారి ఆలోచించండి కొంచెం. ఇలాంటి వాటి మీద మనం సీరియస్గా ఆలోచించాలి. ఇక ఈ రెడ్ బస్ వెబ్సైట్లో చూడండి, హైదరాబాద్ టు విజయవాడ పెట్టా 10వ తారీఖు. ఈ ప్రైజెస్ ఏంటి? విజయవాడకి 1800, 1600, 1400. ఇది ఏంటి రేట్స్ ఏంటి? జనరల్గా విజయవాడకి ఎంత ఉంటుంది? 600, 700, 800 మహా అంటే. ఆ విజయవాడ కూడా ఇప్పుడు భయంకరమైన ప్రైస్ పెంచేశారు. 1700. ఒకసారి ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వేరే ప్రైస్ ఉంటుంది, మళ్ళీ ఇది 2000 రూపాయలు. ఇది విజయవాడకే 2200. ఏంటండి ఈ దారుణం అసలు? దీన్ని అడ్డుకునే ఇది లేదా అసలు? అడ్డుకోలేరా ఎవరు? ఇలాంటి విపరీతమైన దోపిడీని అడ్డుకట్ట ఎప్పుడు వేసేది? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకసారి చూడండి, ఒకసారి ప్రైజెస్ చూడండి సార్. పబ్లిక్ని వీళ్ళు ఇంతలా దోచేస్తున్నారంటే ఇప్పుడు పెంచుకోవడం కూడా కొంచెం లిమిట్ అనేది ఉండాలండి. మరీ ఇంత దారుణమా? పబ్లిక్ని నిజంగా వాళ్ళు ఓ రకంగా చాలా దోపిడీ చేయడమే. ఇది చూడండి అసలు ఈ నియోగో ఆఖరికి ఇది మామూలు చాలా డెడ్ చీప్ ట్రావెల్ అంటే ఈ ఎలక్ట్రిక్ బస్ ఇది నియోగో హైదరాబాద్కి అసలు వాళ్ళే స్టార్టింగ్లో చాలా అనౌన్స్ చేసుకున్నారు. చాలా తక్కువ ప్రైస్కి మేము విజయవాడ టు హైదరాబాద్ బస్సెస్ పెట్టాము ఎలక్ట్రిక్ అని చెప్పేసి. కానీ వాళ్ళు కూడా 2000 రూపాయలు పెట్టారు. 2000, 1500, 1900. ఏంటి అసలు ఈ బస్ రేట్సా ఏంటి? సో ఇప్పుడైతే నేనైతే ఎవిడెన్స్తో సహా ఇప్పుడు నేను ఈ బస్ ప్రైజెస్ రేట్స్ ఎలా పెంచేశారో ఇప్పుడు ఎవిడెన్స్తో సహా ఈ వీడియో నేను చేశాను. దయచేసి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, ఎవరైతే ఈ వీడియో వాళ్ళ దాకా రీచ్ అవుతుందో లేదో తెలీదు, మేబీ రీచ్ కూడా అవ్వకపోవచ్చు. ఒకవేళ రీచ్ అయితే మటుకు ఖచ్చితంగా ఈ దోపిడీని అయితే మీరు అడ్డుకట్టు వేయాల్సిందే. కేవలం మీ మాటలు కేవలం పేపర్లో న్యూస్ పేపర్లోనే కాకుండా గ్రౌండ్ రియాలిటీలో కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. డెఫినెట్గా దీన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందే సార్. ఇది వెళ్ళడానికి మాత్రమే, మళ్ళీ రిటర్న్ అప్పుడు ఇంకా హై రేట్స్ ఉంటాయి, ఇంకా దోపిడీ ఎక్కువ ఉంటుంది. రిటర్న్ అప్పుడు అయితే అసలు ఇప్పుడన్నా 2000, 3000 పెట్టారు. ఇక రిటర్న్ అప్పుడు అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. 4000 పెట్టినా ఆశ్చర్యపోకర్లే, అంత భయంకరమైన రేట్లు ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. దీని మీద డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం మీరు ఎంత మటుకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి ఈ బస్ ట్రావెల్స్ మీద మీరు ఏమాత్రం యాక్షన్ తీసుకుంటారండి మనం చూద్దాం. ఈ వీడియో అయితే నేను డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ గారికే నేను ఈ వీడియో కూడా నేను ట్యాగ్ చేసి పెట్టడం జరుగుతుంది. చూద్దాం మరి మనీష్ గారు ఏ రకంగా దీని మీద రియాక్ట్ అవుతారన్నది. ఇది వీడియో అండ్ ఈ వీడియో సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద
కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చినట్టనే కాదు కానీ ఈ వీడియో డెఫినెట్గా చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అంటిల్ అన్లెస్ మనీష్ కుమార్ గారికి రీచ్ అయ్యేంత వరకు ఈ వీడియో డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.